నమస్కారం సృజన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. మీ 35 మూవీ అదే అసలు అంటే కథ ఏంటో నాకు తెలియకపోయినా కాన్సెప్ట్ టైటిల్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ముఖ్యంగా ఈ జనరేషన్కి ఆ 35 కట్ ఆఫ్ మార్క్స్ అది కొంచెం తక్కువ. అవును. ఎందుకంటే ఇప్పుడు అంతా కిడ్స్ అంతా కూడా బాగా చదువుకుంటున్నారు. 90%, 80%. ఇప్పుడు పేరెంట్స్ అంతా నువ్వు 95 తెచ్చుకో, 100 తెచ్చుకోవడం తప్ప 35 తెచ్చుకు పాస్ అయిపోరా అన్న కాన్సెప్ట్ ఇప్పుడు లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మా జనరేషన్ అంతా కూడా చూసేసరికి ఏదో విధంగా 35 మార్కులు తెచ్చుకుని వెళ్ళిపోతే చాలు అనేవాళ్ళు ఎక్కువ ఉండేవారు. అసలు ఆ 35 అన్న దగ్గరే ఒక పెద్ద హోమంలాగా యజ్ఞంలాగా ఉండేది ఆ రోజు. సో దాన్ని పాయింట్గా తీసుకుని మీరు ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీని బాగుంది. ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు యాక్చువల్గా ఎలా వచ్చింది? సాధారణంగా ఈ చిన్న ప్రాజెక్టులు ఎవరో దగ్గర వెతుక్కుంటూ వెళ్తుంటాయి, మీ దగ్గరికి ఎలా వచ్చింది? సో ఇది ఎలా అంటే నేను కథలు వింటూ ఉన్నానండి చాలా రోజుల తర్వాత. ఒక 6 సినిమాలు తెలుగులో చేసిన తర్వాత 3 నాన్ తెలుగు చేశాను. ఒక కన్నడ, ఒక మలయాళం, ఒక హిందీ చేసిన తర్వాత ఈసారి తెలుగులో ఏది చేసినా ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్, ఓకే ఇంకా తిరుగుండిపోవాలి, గుర్తుండిపోయే కథ చేయాలి అని బాగా ఎదుగుతూ ఉన్నాం. 400 కథల వరకు విన్నాను. విని ఒక బుక్కే ఉందండి నా దగ్గర. బుక్లో ఎవరు డైరెక్టరు, ఏ కథ, నాకేం నచ్చింది, ఏది నచ్చలేదు, ఎందుకు రిజెక్ట్ చేశాను అని అలా 400 కథలు ఉండగా ఒక 5 వరకే సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఆ 5లో వెతుకుతున్న టైంలో నేను ఎలా చూశాను అంటే, ఈ సినిమాతో ఎట్లా ఉండాలంటే ఒక మహానటి, ఒక జెస్సీ, ఒక సీతారామం లాంటి కథ నాకు ఎందుకు రావట్లేదని బాధపడే టైంలో ఇండియా వచ్చానండి. ఇండియా వచ్చి సరే యూఎస్లో వర్కౌట్ అవ్వట్లేదు, జూమ్ కాల్స్ వల్ల కథలు నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇండియా వచ్చి విందాము అని చెప్పి 2 నెలలు ఆఫీస్లో లీవ్ పెట్టేసి ఇండియా వచ్చాను. లక్ ఎంత బాగుందంటే జనవరి 3 నాకు ఇప్పటికీ గుర్తుంది. జనవరి 3 వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఒక ప్రొడక్షన్ ఆఫీస్కి కలిసేదానికి వెళ్ళాను. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్కి కలిసేదానికి వెళ్తే అక్కడ డైరెక్టర్ కూర్చొని ఉన్నారు. నేను వెయిటింగ్ రూమ్లో కూర్చోన్నాను, ఆయన వెయిటింగ్ రూమ్లో కూర్చోన్నారు. వెయిట్ చేస్తున్నాం. డైరెక్టరు అండ్ విశ్వ ఇద్దరు అప్పుడు కలిసే ఉన్నారు. ఆ టైంలో విశ్వ డైరెక్టర్ మాట్లాడుతూ ఉంటే నేను విని ఏం మాట్లాడుతున్నారు దేని గురించి అంటే, ఇట్లా నరేట్ చేసేదానికి వచ్చాను అని. సో నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, ఇలా ప్రొడ్యూస్ చేశాను, ఇలా సినిమాలు చేశాను అని. వాళ్ళు పుష్ చేశారు, కథ వినండి, ఒక్కసారి వినండి అని. ఫస్ట్ ఇమ్మీడియట్గా అది పిల్లల కథ అనగానే, ఇప్పుడు ఈ కాలంలో పిల్లల కథ ఎవరు చూస్తున్నారు అనే థాట్ నాకుంది. సరే ఇన్ని కథలు విన్నవాడిని ఇదొక్కటి ఎందుకు వదులుకోవడము, సరే విందామని చెప్పి అక్కడి నుంచి అక్కడికి వెయిటింగ్ రూమ్ నుంచి వాళ్ళకి కలవకుండా అక్కడి నుంచి అక్కడికి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కథ నరేషన్ వెళ్ళిపోయాను. 9 o'clock కథ నరేషన్ స్టార్ట్ అవ్వగానే 12కి ఎండ్ అవ్వగానే నాకు అర్థమైపోయింది, నేను ఎతికే కథ నాకు దొరికేసింది. ఇంత 3 గంటల్లో ఒక కథని ఓకే చేయటం నేను ఎప్పుడు చేయలేదు. ఇది అంత ఈజీ, ఎందుకంటే నందు అంత క్లారిటీగా రాసుకున్నాడు ప్రతిదీ. ఓకే ఏం రాబోతుంది, బొట్టు ఎక్కడ పెడుతున్నారు అనే దగ్గర నుంచి అంత క్లారిటీగా రాసుకున్నాడు. సో ఒక విజువల్గా నేను చూస్తాను సినిమాని. అక్కడే చూసినప్పుడు అనుకున్నా, ఈ కథ కానీ నేను చేస్తే ఇది ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా అవుద్ది. ఇప్పటికీ శంకరాభరణం గురించి ఎలా మాట్లాడుకుంటారో ఓ 30 ఏళ్ళ తర్వాత మా 35 గురించి కూడా అలా మాట్లాడుకుంటారని అనిపించి ఇంకో హెసిటెంట్ లేకుండా ముందుకెళ్ళాం. అలా స్టార్ట్ అయింది 35. మరి మీ లెక్క ప్రకారం అంత గొప్ప కథ, చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ, అంటే బిజినెస్ పరంగా కథ, అసలు శంకరాభరణంలా గుర్తుండిపోయే కదా, తారాలు గుర్తుండిపోయే కదా, మరి దీనికి ఇంత చిన్న సినిమాగా తీయాలని ఎందుకు అనిపించింది? సో ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది బడ్జెట్ పరంగా, అంటే నేను బడ్జెట్ పరంగా కాస్టింగ్ పరంగా నేను అదే అంటున్నాను. కాస్టింగ్ పరంగా చెప్పాలి అంటే మాకు ఎవరు కావాలో వాళ్ళు దొరికారండి. మేము అనుకున్నప్పుడు వీ వాంటెడ్ పర్ఫార్మర్స్ ఇన్ ద ప్రాజెక్ట్. సో నివేత గారు రోల్కి ఒక అమ్మగా చూసినప్పుడు ఐ ఫెల్ట్ నివేత సూట్స్ ద రోల్ దేర్. ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే ద యాక్టర్ దర్శి కూడా నాకు యాజ్ అ టీచర్గా అసలు సినిమా చూస్తే మీకు చెప్పేస్తారు పర్ఫెక్ట్గా సూట్ అయిపోతున్నాడు. దర్శి కూడా నేను ఐ వాజ్ ఏబుల్ టు, నాకు నందు చెప్పేటప్పుడే దర్శి మైండ్లో నివేత మైండ్లో అన్నట్టే చెప్పాడు. కథ చెప్పేటప్పుడే డైరెక్టర్ దర్శిని నివేదని కూడా అప్పుడే కథ అన్నట్టే చెప్పాడు. నేను ఊహించుకోవటం కూడా వాళ్ళు పెట్టుకుని ఊహించుకున్నా. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఇప్పుడు ఈ సినిమాని ఒక బడ్జెట్లో అనుకున్నప్పుడు హీరో, ఇక్కడ తెలుగు ఎలా ఉంటుందంటే హీరో సెంట్రిక్, అంత హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
అలాంటప్పుడు మనకి ఇక్కడ హీరోని ఒక నోన్ పర్సన్ పెట్టుకుంటే కమర్షియల్ ఆస్పెక్ట్గా వర్కౌట్ అవుద్ది కదా, కానీ నేనే వద్దన్నానండి. ఎందుకంటే నాకు కథ విన్న తర్వాత హీరోని ఎవరైనా తెలిసిన వ్యక్తిని, అంటే టైర్ 1 టైర్ 2 అలా టైర్ల గురించి చెప్పట్లే, కానీ ఒక తెలిసిన వ్యక్తిని పెట్టాను అంటే ఆయనకు బ్యాగేజ్ ఉంది. జనాలు థియేటర్కి వస్తే ఆయన అవన్నీ చూసి అరే ఈయన ఎక్కువ లేడేంటి సినిమాలో, ఈయన్ని కాదు కదా కదా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోతారు. నాకు ఆ డిసప్పాయింట్మెంట్ వద్దు. బయటకు వచ్చిన తర్వాత ఈ కథ గురించి మాట్లాడుకోవాలి, ఈ కథనం గురించి మాట్లాడుకోవాలి, కానీ వాడు ఎక్కువ లేడు, హీరో ఎక్కువ లేడు అనే బ్యాగేజ్ నాకు వద్దు. నాకు జీరో బ్యాగేజ్ కావాలి. దానికి ఒక కొత్త హీరోకి వెళ్దాం, కొత్త హీరో, ఎవరు తెలియని జనాలకు తెలియని హీరో వెళ్దాం అన్న టైంకి విశ్వ అప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చినప్పుడు ఈవెన్ సిడ్డు కూడా అనుకున్నాడు, నందు కూడా అన్నాడు విశ్వ అయితే బాగుంటుంది అని. ఆడిషన్సే చేసుకున్నాం. ఆడిషన్ చేసి విశ్వాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఎప్పుడైతే లుక్ టెస్ట్ జరిగిందో విశ్వ బయటకి అలా ఉండడు. అసలు విశ్వ షూట్ అవుతారా లేదా అని కూడా నాకు డౌట్ ఉండేది. ఎప్పుడైతే లుక్ టెస్ట్ చేసామో అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది, ఓకే హీ ఫిట్స్ ద బిల్. ఇప్పుడు లుక్ టెస్ట్ జరిగింది కాబట్టి ఒక ఫస్ట్ డే యాక్టింగ్ చేసిన తర్వాత ధైర్యం వచ్చేసింది. ఓకే పెద్ద క్యారెక్టర్ కాదన్నమాట సినిమాలో, పెద్ద క్యారెక్టర్ కాదు కానీ వెరీ ఇంపార్టెంట్. త్రోట్ ఉంటాడు ప్రియదర్శి, నివేత త్రోట్ ఉంటాడు. ఫాదర్ క్యారెక్టర్, ఒక గురువు, ఒక పిల్లాడు, ఫాదర్ కూడా. ఇది మోర్ ఆఫ్ రిలేషన్షిప్ డ్రామా అండి. ఓకే, మీరు 35 మ్యాక్స్ అనేది ఒక లేయరే. ఓకే, కథనంలో నడుస్తున్న ఒక పాత్ర మాత్రమే అది. యాక్చువల్గా సినిమా ఈజ్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా. ఓకే, ఒక రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్, ఇద్దరు బ్రదర్స్, నివేత వాళ్ళ బ్రదరు, అట్లా చాలా రిలేషన్స్ని టచ్ చేసిన జానర్ ఇది. ఓకే, ఈవెన్ టీచర్ స్టూడెంట్, ప్రిన్సిపల్ టీచరు, అట్లా చాలా రకాలుగా ఏ రకంగా అయినా కనెక్ట్ అవ్వచ్చు. నాకు తెలిసిన వాళ్ళు సినిమా చాలా మందికి ప్రివ్యూ చేసాం, చాలా మంది చూశారు. చూసిన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనెక్ట్ అవుతున్నారు. ఒకరికి మదర్, నాకు మా అమ్మ గుర్తొచ్చిందంటే, మదర్స్ ఏమో నాకు నా పిల్లలు గుర్తొచ్చారు. ఓకే, కొందరు మా నాన్న గుర్తొచ్చాడు. ఓకే, అట్లా ఒక్కొక్కరు వాళ్ళది. నేను నాన్నగా నేను చూసుకోగలుగుతున్నాను. అట్లా ప్రతి క్యారెక్టర్ ఎవరో ఒకరు ఏదో ఒక దానికి రిలేట్ అవుతూ ఉంటారు. సో అంత రిలేటబిలిటీ ఉంది కాబట్టి ఐ థాట్ దిస్ విల్ గో, ఒక నిలిచిపోద్ది అని. అంటే పిల్లలు స్కూల్లో ఎదుర్కొనే సమస్యల ఇందులో ఏం ఉండబోతున్నాయి? సో మెయిన్ సమస్య ఏంటంటే పెట్టుకున్నారు, అర్థమైంది. సో పిల్లోడికి మ్యాథ్స్లో ఇష్యూ ఉండేది. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ వాడు తెలివైనోడే, తెలివి కాదని కాదు, వాడు చెస్ ఆడతాడు, తెలివైనోడు అంతా, కానీ మ్యాథ్స్ అర్థం కాదంటే ఆయన అడిగే క్వశ్చన్స్కి సమాధానాలు టీచర్లు ఇవ్వరు. వాళ్ళు ఏమనుకో, మనం కూడా ఇప్పుడు కూడా మేము అడిగితే 0 అంటే ఏమీ లేదు, అదే 0కి లెఫ్ట్ సైడ్ పెడితే 0 అవుతుంది, రైట్ సైడ్ పెడితే 10 అవుతుంది అని అంటారు కదా. అది ఆన్సర్ ఎందుకు అని అంటే మన దగ్గర కూడా ఆన్సర్ లేవు. అది వివరంగా అసలు ఒక కథనంలో, ఒక స్క్రీన్ ప్లేలో తెలియకుండానే నందు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఓకే, చాలా బాగా వచ్చింది అది ఎక్స్ప్లెనేషన్. సో అది ఎలా అంటే మన బేసిక్ హ్యూమన్ జరుగుతున్న సిచ్యువేషన్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. అది ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారని మీ సినిమాలో చూడాలి. సో ఎక్కువ ఒక్క పాయింట్ మీద వెళ్తుంది, ఫ్యామిలీ డ్రామా మెయిన్గా ఇది చెప్పడము, అండ్ రిలేషన్స్ డ్రామా, ఈ 3 పాయింట్స్ మీద మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. బేసిక్ పాయింట్, ఒక పిల్లవాడు మ్యాథ్స్లో వీక్ అయ్యి 35 మార్క్స్ తెచ్చుకోవడం కష్టపడే, అవును, వాడి డౌట్స్ టీచర్ క్లారిఫై చేయలేకపోవడము, టీచరు ఇష్యూస్, టీచర్కి వీళ్ళకి ఏంటి ఇష్యూస్, వీళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ అయ్యాయి టీచర్ వల్ల, ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ అయినాయి, హస్బెండ్ వైఫ్కి ఇష్యూస్ ఎందుకు అవుతాయి, ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చే, అంతే ఆ డ్రామా, అదనపు వ్యవహారాలండి. అండ్ ఇంకో సెకండ్ పార్ట్ నేను చెప్పలేదు, అది సినిమాలో చూడాల్సిందే. అది సెకండ్ హాఫ్లో వచ్చే మలుపు, నేను ఐ డోంట్ వాంట్ రివీల్ దట్. బట్ ఇలాంటి, అంటే మీ స్క్రీన్ ప్లే బాగా రాసి ఉండొచ్చు, డైరెక్టర్ మనం ఇవాళ దాన్ని సినిమా చూడకుండా ఏ విషయం దాని గురించి కామెంట్ చేయలేము, చెప్పలేము. బట్ ఇలాంటి ఇంత చిన్న పాయింట్ తీసుకుని దాని మీద కథ మొత్తం 2 hours కనీసం, మినిమం 2 hours దాకా నడపాలి అన్నప్పుడు చాలా టాలెంట్ ఉండాలి. మీరు సినిమా చూసినప్పుడు డైరెక్టర్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ విల్ గో హైట్స్, అంటే ఇంకా అందరూ గుర్తుండిపోయే పేరు అయిపోతుంది, బాగా ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే పేరు అవుతుంది. స్క్రిప్ట్ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యారు, ఇప్పుడు కూడా అయ్యారు, సినిమా తీసినది కూడా ఇప్పుడు ఎగ్జైట్ అవుతున్నారు, పైగా డైరెక్టర్. సో దీన్ని బట్టి అతను 2 గంటల సేపు దాన్ని అద్భుతమైన స్క్రీన్ ప్లే తయారు చేసి ఉండాలి, చేసి ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్ వర్కౌట్ అయింది, డైలాగ్స్ నుంచి ప్రతిదీ. మీరు జనరల్గా ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ అనేది ఎప్పుడు ఉండదండి. ఓకే,
దీనికన్నా బెస్ట్ పర్ఫెక్ట్ ఫిల్మ్ అనేది రాదు. అలానే అనుకుంటే రివ్యూలు కూడా ఇప్పుడు 5 out of 5 ఇప్పుడు రాలేదు. ఓకే, జనరల్ పర్ఫెక్ట్ ఉండదు, మనుషుల్లోనూ పర్ఫెక్ట్ ఉండదు, పర్ఫెక్ట్ ఉండదు. సో ఏ సినిమా పర్ఫెక్ట్ లేదు, కానీ మేము ఆ పర్ఫెక్షన్ కోసం ట్రై చేసాం, అటెంప్ట్ చేసాం. ఇందులో ఇష్యూస్ ఉంటాయి అనుకో, ఉన్నాయి, ఆ ఇష్యూస్ కనపడవండి మన సినిమా బయటకు వచ్చేసరికి. మంచి గురించే మాట్లాడుకుంటాం కానీ ఆ చిన్న చిన్న ఇష్యూల గురించి అసలు మాట్లాడుకోం. బయటకు వచ్చిన ఫీలింగ్ చాలా హ్యాపీగా బయటకు వస్తాం మనం. సో దీనికి రానా సురేష్ బాబు ఎలా కనెక్ట్ అయ్యారు? రానా ఈ కథ ఫస్ట్ రానా వాళ్ళ దగ్గరే ఉన్నింది కథ. నందు రానాకే కథ చెప్పాడు, రానా హ్యాస్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్ ఫస్ట్. కానీ వాళ్ళకి ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని ఏదో సమ్ ఇష్యూస్ వల్ల దే డిడ్ంట్ డూ ఇట్. సో వాళ్ళు బయటకు వచ్చారు, బయటకు డిలే అవుతున్నాను ఏ కారణాల వల్ల రానా చేయలేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో అక్కడ అందరూ ఏమో ఏ కారణాల వల్ల బయటకు వచ్చారో తెలియదు, కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నన్ను కలిసారు. కలిసినప్పుడు నేను వినంగానే యాక్సెప్ట్ చేసిన కాదు ఇది. బట్ స్టిల్ రానా సపోర్ట్ చేశారు. రానా ఎందుకు సపోర్ట్ చేశాను, కథ తెలుసు, ఓకే అంతా తెలుసు. తర్వాత అంతా కంప్లీట్ చేసుకుని నేను మొత్తం తిరుగుతున్నానండి ఇండస్ట్రీని. నేనేమనుకున్నాను అంటే ఈ కథ నేను పట్టుకొని తిరిగితే ఓకే ఒక చిన్న సినిమా లాగా మిగిలిపోద్ది. నాకు దీనికి ఒక నేమ్ తోడైతే నేను ఒక్క పోస్టర్ కూడా బయటకు పెట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ పోస్టర్తోనే నాకు ఒక పేరుతో కావాలి అని. సో అందుకని రానాకు కూడా తెలుసు కదా. సో తిరుగుతున్న టైంలో నాకు ఇంకా బెస్ట్ ఆప్షన్ దొరికింది రానాని. రానా దగ్గరికి వెళ్ళాను, చెప్పాను, మాట్లాడుకున్నాం. విశ్వ కూడా రానా ఆల్రెడీ పరిచయం చేస్తున్నాడు, విశ్వ కూడా చెప్పాడు. సో ఇంకా ఈజీ అయిపోయింది మాకు ఇంకా అది. అండ్ ఇప్పుడు నిజంగా కంటెంట్ కన్నా నేమ్స్ ఉంటేనే ఓటీటీలు కొంటున్నాయండి. ఓకే, ఆ నేమ్ తోడైతేనే మాకు ఓటీటీ నాన్ థియేటర్కల్ సేల్స్ అవుతుంది. సో దానికోసం మాకు రానా కావాల్సి వచ్చింది. సో నేను కూడా ఈ కంటెంట్ 10 సినిమాలు తీసిన కంటెంట్ని ఒక బ్రాండ్లా బిల్డ్ చేసుకొని ఫ్యూచర్లో నాకు నేమ్ వస్తే నా సినిమాలు మీకు వేరే వాళ్ళ పేరు అక్కర్లేదు, అవసరం లేదు. ఆ బ్రాండ్ బిల్డ్ చేసే దానికోసమే నాకంటూ ఒక యూనిక్నెస్ ఆఫ్ సినిమాలు పిక్ చేసుకోవాలని. ఈ సినిమా కానీ పెద్ద బ్లాక్ బస్టర్ అయితే నాకు నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే దీనికన్నా బెటర్ ఫిల్మ్ చేయాలి, గుర్తుండిపోవాలి అనేది. ఇంకా ఇంతకుముందు యాక్చువల్గా మనో సినిమాకి మీరు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అవును, అది బాగా అప్లాజ్ వస్తుందని బాగా అవునండి, అవును. కానీ బట్ మీరు అక్కడ చేసిన మిస్టేక్ నాకు తెలుసు. ఓకే, అప్పుడు కానీ అక్కడ చేసిన మిస్టేక్స్కి 9 సినిమాలు ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు నేర్చుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది నాకు. సో ఇది ఫైనల్ ఎగ్జామ్ పర్ఫెక్ట్. ఇక్కడ 35 మార్క్స్ తెచ్చేసుకుంటారు. 100 తెచ్చుకుంటానని నమ్మకం సార్. బాగా కాన్ఫిడెంట్ ఉన్నాను. ఎవరు కాన్ఫిడెంట్గా అనొచ్చు కానీ కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాను. అసలు యాక్చువల్గా మీరు అమెరికాలో ఉద్యోగం. అవునండి, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అది వదిలి మళ్ళీ మధ్యలో ప్రొడక్షన్లోకి వచ్చారు. అవును, ఏంటి అసలు వాటి ఎందుకంటే సినిమా వ్యాపారంలో ఉండడం వల్ల ప్రొడక్షన్ మీద మోజు లేదా ఆసక్తి లేదండి. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. మా ఇంట్లో నేను బాగా అల్లరి చేసేవాడిని. ఇంట్లో బాగా అల్లరి చేసేవాడిని. ఎప్పుడైతే ఊరికి ఒంగోలు నెల్లూరు వెళ్తూ ఉండేవాడిని. మా అమ్మ సమ్మర్ హాలిడేస్ తీసుకెళ్ళేది. 4th క్లాస్లోనే నన్ను ఒక్కరినే మా ఇంట్లో నేను అల్లరి బాగా ఎక్కువ చేస్తుంది, వాళ్ళకి టైం దొరకాలని చెప్పి నన్ను తీసుకెళ్ళి థియేటర్లో వదిలేసేవాళ్ళు. నేను వెళ్ళి థియేటర్లో నన్ను ఒక్కరిని సినిమా చూసి సెకండ్ షో కూడా ఫస్ట్ 2 షోలు చూసేసుకొని నన్ను వచ్చి మళ్ళీ పిక్ చేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళకి 6 గంటలు ఇంట్లో ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు నేను లేకుండా అని. అట్లా సినిమాలు అలవాటు అయిపోయింది. అలా ఊరు వెళ్ళినప్పుడల్లా నాకు ఏ ఊరు వెళ్ళినా నాకు అక్కడ ఉన్న థియేటర్ పేర్లే తెలుసు కానీ ఇంకేం తెలియదు. నెల్లూరు అయితే ఆ టైంలో కృష్ణ కావేరి కళ్యాణి అలా పేర్లు, ఒంగోలు రత్నమహాలు, అట్లనే సినిమా పేర్లతోనే ఆ లొకేషన్ తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ అంటే దగ్గరలో ఉన్న థియేటర్ పేరు చెప్పుని అడిగాను. అట్లా అలవాటు చేసుకుంటే యుఎస్ ఇంకా కొంచెం స్టడీస్లో కొంచెం వీకే అండి నేను. మెల్లగా వీకే అంటే 12th వరకు బాగానే చదువుకున్నాను. ఇంజనీరింగ్ నుంచి కొంచెం డౌన్ఫాల్ అవుతూ ఉంది. జాబ్ వచ్చింది, యుఎస్కి వీసా వచ్చింది, జాబ్ అక్కడ బాగానే మాస్టర్స్ బాగా చేసుకున్నాను, జాబ్ వచ్చింది, అంతా బాగానే ఉంది. కానీ జాబ్ వచ్చిన 6 నెలలకే నేను వచ్చిన సేవింగ్స్ ఏం చేయాలో అని ఆలోచిస్తూ నేను సినిమాల్లోనే పెట్టాను. ఇంకా సినిమాల్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఏం చేయాలో తెలియదు. అక్కడ సెరా థియేటర్స్ అని ఉండేది బే ఏరియాలో. ఆ థియేటర్లో కూర్చొని రోజు ఈవినింగ్ థియేటర్కి వెళ్ళిపోయేవాడిని. ఎవ్రీ ఫిల్మ్ ఉన్నదే వారానికి ఒకటే సినిమా వచ్చినా ఆ ఒకటే సినిమా రోజు చూస్తూ ఉండేవాడిని. చూస్తూ వెళ్తూ ఆడ బిజినెస్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు వింటూ సరే అడిగాను. అక్కడ ఒక మనిషి రామన్ సంచుల సుబ్బారావు అన్న కొందరు పర్సన్స్ ఉండేవాళ్ళు. అడిగాను ఎలా చేస్తారు బిజినెస్ అని. వాళ్ళు ఏదో కొంచెం నేర్పించారు. ఆ టైంలో సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమా రిలీజ్ అవబోతుంది. చూస్తున్నా వీళ్ళు మాట్లాడేది చెప్పేది ఎంతవరకు కరెక్ట్, మనకి ఏం అర్థమవుతుందో ఒక 2-3 సినిమాలు చూద్దాం. నేను అంచనా వేసుకున్నా ఏ సినిమాలు యూఎస్లో ఆడితే ఏ సినిమాలు ఇండియాలో ఆడతాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఏ సెంటర్ ఫిల్మ్స్, మల్టీప్లెక్స్ ఫిల్మ్స్ యూఎస్లో ఆడతాయి, బీసీ సెంటర్ ఫిల్మ్స్ ముట్టుకోకూడదు.
ఆ టైంలో బాగా ఆలోచించుకొని పిక్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఓకే బంగారం. ఓకే, రమణరత్నం ఫ్లాపుల్లో ఉన్నారు, ఒక లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత తీసుకుంటున్నారు, అది తెలుగులో ఉంటే తక్కువకి వస్తుంది, దిల్ రాజు పిక్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా నేను ఎలా కొనాలో నాకు తెలియదు, దిల్ రాజు తెలియదు, ఇండస్ట్రీలో ఒక్కరు తెలియదు, మా ఫ్యామిలీకి ఇండస్ట్రీకి సంబంధం లేదు. గూగుల్ చూసుకొని ఎక్కడో టైప్ చేస్తే అవినాష్ మన మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్లో ఒక నెంబర్ దొరికింది, అన్వేష్ నెంబర్ దొరికింది. అన్వేష్కి కాల్ చేస్తే శిరీష్ గారి నెంబర్ ఇచ్చారు. శిరీష్ గారికి కాల్ చేస్తే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా, మేము మీకు ఇవ్వలేము, సుధాకర్ గారికి ఇస్తున్నాను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్కి, ఆయన దగ్గరతో మాట్లాడండి అంటే గ్రేట్ ఇండియా సుధాకర్ గారికి మాట్లాడి ఆయన దగ్గర ఫస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్ కాలిఫోర్నియా టెక్సస్ కొనుక్కున్నాను. అట్లా నా ఎగ్జిబిషన్ ప్రయాణం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఓకే థియేటర్ నుంచి వెనక్కి డబ్బులు రావాలంటే 3 నెలలు పడతాయి. ఓకే, అంటే ఇందులో వచ్చే ప్రాఫిట్లు ఇంకో సినిమా కొనుక్కోవాలని టైం పడుతుంది. సో 3 నెలలు వచ్చేంత వరకు నాకు ఇరుక్కుపోతున్నాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా అయిపోయింది అంటే యూఎస్లో ఒక సినిమా కొనుక్కొని దాన్ని అందరికీ అమ్మేస్తున్నారు. మనము జోబులో నుంచి ఎక్కువ డబ్బులు పెట్టకుండా కూడా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చేమో అనే హోప్ కనిపించింది. సో మనకి అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి, అంత ఉండవు. సో అప్పుడే స్టూడెంట్ అయ్యి ఫస్ట్ జాబ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ఎదుగుతున్నా మళ్ళీ. అట్లా భలే భలే మగాడివే చేశాను, బాహుబలి చేశాను, అట్లా కొన్ని మంచి హిట్లే చేశాను. బాగా పిక్కీగానే ఉండేవాడిని, అన్ని పడలేదు నాకు. భలే భలే మగాడివే కోసం నేను బాగా ట్రై చేశాను. సుధాకర్ గారే నాకు ఒక టైంలో ఇచ్చారు, గీతాజ్తో మాట్లాడి నీకు ఇప్పిస్తాను, ఇదిగో ప్రైజ్ అమ్మా తీసుకోండి అని ఇస్తే నేను ఎందుకో కొంచెం డిలే చేసాను. అది వేరే వాళ్ళు చేసుకున్నారు, నాకన్నా ఒక 5 లక్షలు ఎక్కువ ఇచ్చి తీసుకున్నారు. ఆపర్చునిటీ దొరికేది. అది ఆపర్చునిటీ నేను ఎందుకు వదులుకున్నాను అంటే అక్కడ కూడా పేరు గ్రేట్ ఇండియా ఫిల్మ్సే పడుతుంది, నా పేరు పడదు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్కి వెళ్తే స్ట్రగుల్ అవ్వాలి, సరే ఏదైనా నా పేరు పడేటట్టు ఉండే ఫిల్మ్ తీసుకుందామని వెయిట్ చేసి కంచె అనే సినిమాతో డిస్ట్రిబ్యూషన్లోకి దిగాను. రాజురెడ్డి గారు నన్ను నమ్మి ఇచ్చారు ఫస్ట్ ఫిల్మ్. సో అటు నుంచి రాజీవ్రెడ్డి గారితో నా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి చేశాను ఆయనతోనే. సో అంతరిక్షం కూడా చేశాను. సో డిస్ట్రిబ్యూషన్ అంతా ప్రాఫిటే, డిస్ట్రిబ్యూషన్ చాలా ప్రాఫిట్. అంటే పుట్టుకుందంతా బంగారం అండి డిస్ట్రిబ్యూషన్లో. మరి ఎందుకు చేశారు? అంటే డిస్ట్రిబ్యూషన్లో ఇంకా అక్కడ వదిలేదని లేదండి, మా పార్ట్నర్ ఇంకా చేస్తూనే ఉన్నాడు. రీసెంట్గా నేను వచ్చానండి బయటికి, అంతే. మీ బ్రాండ్ ఇంకా ఉంది, నిర్వాణ సినిమాస్ ఇంకా ఉంది, కానీ కొనట్లేదు, తీసుకోవట్లేదు. రీసెంట్గా చేశారండి, కానీ నేను అందులోంచి బయటకు వచ్చా. కొన్ని ప్రాజెక్ట్స్లో చేస్తున్నాను, కొన్ని ప్రాజెక్ట్స్ చేయట్లేదు అంతే. ఇప్పుడు యానిమల్ చేశారు వాళ్ళు, నిర్వాణ సినిమాసే. హనుమాన్ చేశారు, డిస్ట్రిబ్యూషనే. మేము డబ్బులు పెట్టి కొనలేదు ఈ మధ్య కాలంలో. కీడాకోలా నేను వేరే వాళ్ళ కంపెనీలో నేను పెట్టి వేరే వాళ్ళతో చేయించుకున్నాను, అదొక్కటే చేసింది రీసెంట్గా డబ్బులు పెట్టింది. మిగతావన్నీ డిస్ట్రిబ్యూషనే చేస్తున్నాను. కానీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఒక్కొక్క పేరు ఒక ఏడాది 2 ఏళ్ళ పాటు, అవును, కొన్నేళ్ల పాటు మొత్తానికి అలాగే అవుతుంది. లేటెస్ట్గా ఉన్న పేరు ఇది కూడా చాలా కాలం నుంచి ఉన్న పేర్లు కావు. అవును, ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కొక్కళ్ళు మెల్లిమెల్లిగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, మంచి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, అవును, లేకపోతే ఇంతకుముందు శాస్త్రి గారు కావచ్చు, ఇంతకుముందు దుబాయ్ ఆయన కావచ్చు, ఇలా అందరూ కూడా చేస్తున్నంత మంచి మంచి సినిమాలు. ఒక టైం అనమాట, ఆ టైం పీరియడ్లో వాళ్ళంతా ఎప్పుడైనా వాళ్ళ పేరు వినిపిస్తుంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ కొత్త. సో ఏమైపోతుందంటే సార్, మేము ఒక లెవెల్ ఆఫ్ థింగ్స్కి అలవాటు పడిపోయి ఉంటాం, ఈ ప్రైజెస్కి అలవాటు పడిపోయి ఉంటాం. ఓకే, అది ఇన్ఫ్లేషన్ లాగా పెరిగే కొద్దీ మాకు భయం స్టార్ట్ అవుతుంటుంది. అరే వేరే వాళ్ళు వచ్చి ఎక్కువ పెట్టి కొనేస్తున్నారా అన్న టైంకి, అరే వీళ్ళు వచ్చి చెడగొట్టేశారు. సుధాకర్ గారు ఏమనుకుంటారంటే మేము చెడగొట్టేసాం మార్కెట్ని అని, మేమేమనుకుంటారంటే వేరే వాళ్ళు చెడగొట్టేశారు మార్కెట్ అని. సో మాకు కంఫర్టబుల్ రేట్ కాస్త పోతుంది. ఎవరో మార్కెట్ చెడగొడుతున్నారు అని అనుకుంటాం మన మైండ్లో. కానీ ఏమవుతుందంటే మార్కెట్ చెడగొడుతున్నా ఆడ జనాలు పెరిగి ఇంకా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. పైగా మీరు ఎందాక అన్నారు ఓవర్సీస్లో ఎలాంటి సినిమాలు ఆడతాయి, క్లాస్ సినిమాలు, మల్టీప్లెక్స్ సినిమాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, అన్ని ఆడేస్తుంది. కొత్త జనరేషన్ వచ్చి అంత యంగ్ జనరేషన్ అంతా ఇప్పుడు విపరీతంగా అక్కడ పెరిగి ఆఫ్టర్ కోవిడ్ పక్క మాస్ సినిమాలు కూడా ఇప్పుడు ఆడుతున్నాయి. ఒకప్పుడు త్రివిక్రమం, ఒక లెవెల్ సినిమాలు ఆడేవి అన్ని, ఇప్పుడు అందరి సినిమాలు పరమ మాస్ సినిమాలు కూడా ఆడుతున్నాయి. అవును, ఏమైందంటే కోవిడ్లో 2 years వరకు ఎవరికి వీసాలు ఇవ్వలేదండి F1 కోవిడ్ వల్ల అని. కోవిడ్ తర్వాత ఆ 2 ఏళ్ళు కూడా ఎవరిని వీసాలన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేసారు. అంటే స్టూడెంట్స్ ఒక 100 to 200K per year రావటం స్టార్ట్ అయ్యారు. జనాభా ఒకేసారి చాలా ఎక్కువ మంది వచ్చేసారు. అది యుఎస్ అంటే మన తెలుగు వాళ్ళు నెంబర్ 1 ఉంటారు, మన మాస్ క్రౌడ్ సినిమా అభిమానులు అందరికీ వీసాలు ఇచ్చేయడం స్టార్ట్ చేయడం వల్ల మొత్తం డాలస్ అంతా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు మరి ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు? అవుతున్నాం అండి మేము, ఇంకా లేదు అని ఏం లేదు, వీఆర్ దేర్,
బట్ వీఆర్ వెరీ కాస్ట్. కానీ గత దాదాపు 1 year కాలంగా చూసుకుంటే ఒకటే పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అదే నేను ఏం చెప్పేస్తున్నాను, ప్రత్యేకంగా వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి వెంకట్ గారు, మన విజయ్ గారు వెరీ క్లోజ్ నాకు. ఓకే, నేను విజయ్ ఇప్పుడు క్రీడాకోల బ్యాక్ ఎండ్లో విజయ్ గారే ఉన్నారు నాకు. ఓకే, సో విజయ్ గారి పేరు ఎందుకు అంటే ఒకటి చెప్పండి నాకు, యుఎస్లో 1 million డబ్బులు వసూలు చేస్తే ఎంత వస్తుంది డిస్ట్రిబ్యూటర్కి, చేతికి ఎంత వస్తుంది? ఖర్చులు పోను, ఆ ఖర్చులు పక్కన పెట్టేస్తే $1 million చేస్తే డిపెండ్స్ ఆన్ ద చైన్ అండి. ఓకే, మనం పాసెస్ పెట్టాం, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వెదర్ వీ పుట్ పాసెస్, లీగల్కి పాసెస్ ఎనేబుల్ చేసామా లేదా, మినిమం చెప్పండి సార్. ఆన్ అన్ యావరేజ్గా 40% వస్తుంది సార్, 40 to 44%, 43% వస్తుంది. 1 million చేస్తే మీకు ఎక్కడ ఎంత చేసినా అందులో 40% డిస్ట్రిబ్యూటర్కి ఆన్ అన్ యావరేజ్గా 40 to 42 వస్తుంది డిస్ట్రిబ్యూటర్కి. ఓకే ఓకే, అంతే. సో ఇంకా 3 million ఎబో వెళ్ళే కొద్దీ అది 50 దాకా వెళ్తుంది. ఓహో, పెరిగే కొద్దీ మీకు కొద్దీ పెరుగుతుంటుంది, షేర్ పెరుగుతుంటుంది. ఓకే, అవును. ఎందుకంటే మన వాళ్ళు 4 million చేసింది, 5 million చేసింది అంటారు, మొన్న రేట్ ఇది ఉంటుంటుంది. అవును, పెరిగే కొద్దీ అది కూడా ఇంక్రీజ్ అవుద్ది. మ్యాక్స్ 55% అండి, దానికన్నా రాదు. ఈ మధ్య కాలంలో ఇక్కడ మన దగ్గర అయితే కలెక్షన్స్ అనేది ఒక బ్రహ్మ పదార్థం. అవును, ఎవరి కలెక్షన్ వాళ్ళు అంటే ఇది వస్తుంటాయి, డీసీఎల్ వస్తుంటాయి, రకరకాలు ఉంటాయి. కొన్ని ఏమో 50% సేల్ ఉంటాయి, కొన్ని ఏమో థియేటరు హైర్ మీద వాడి ఉంటాయి, కొన్ని ఏమో రెంట్ల మీద వాడి, ఇలా రకరకాలు ఉంటుంది. ఇవన్నీ కట్టి పర్ఫెక్ట్ ఫిగర్ రావడానికి నిజానికి 1 month 2 months పడుతుంది, టైం పడుతుంది. అవును, కానీ మన day 1 నుంచే మనకి కలెక్షన్స్ ఏవో బయటకు షేర్ చేసుకుంటే వస్తారు. మీడియా చెప్తూ ఉంటుంది, వాళ్ళు చెప్తుంటారు, ఇది ఒకటి ఉంటుంది. బట్ మీకు అలా కాదు ఓవర్సీస్. అవును, మీకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ అని, అవును, ఒక ప్రాపర్ అవును సిస్టమ్ అనేది ఉంది కాబట్టి అదే నమ్మ. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ కూడా దీన్ని కూడా కొంచెం గజిబిజి చేస్తున్నారు అన్న ఛాన్స్ లేదండి. గజిబిజి చేసే అంటే మేబీ ఒక చిన్న అమౌంట్లో ఏమైనా చేయగలుగుతారేమో, కానీ అది లోకల్ చైన్స్ నుంచి ఏమైనా చేయగలుగుతారు, కానీ మేజర్ చైన్స్ అయితే ఛాన్స్ లేదు. సో అంత డిఫరెన్స్ యూ వోంట్ సీ దట్ అమౌంట్ దేర్. అక్కడ వి కాన్ డూ, ఇక్కడ చేసినట్టు మనం అక్కడ ఏం చేయలేము, అసలు మన కంట్రోల్లోనే ఉండదు. అంటే ఆ రకమైన ఫీల్డర్స్ని మెల్లిమెల్లిగా జనాలు ఇంజెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఐ డోంట్ నో అబౌట్ దట్, చేస్తున్నారు లేదని. దానివల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అక్కడ ఫిగర్లు కూడా నమ్మకుండా పోతుంది. ఐ డోంట్ థింక్ సో అండి, అక్కడ జెన్యున్గా నమ్మచ్చు మీరు. ఓకే, నేను అక్కడ వాళ్ళ సిస్టమ్ వేరండి. వాళ్ళు టికెట్ టికంగానే మనకు కనిపించేస్తుంది, ప్రతి గంటకి మారిపోతూ ఉంటుంది. సో దాన్ని మార్చేది ఏమైనా ఉంది అంటే కొంత కెనడా ఏదైనా లోకల్ థియేటర్స్ వరకు ఏమైనా చేయగలుగుతారేమో, కానీ ఐ డోంట్ థింక్ దిల్ డూ ఇట్ ఇన్ యూఎస్లో అవ్వదు. ఓవర్సీస్ బయ్యర్లు చాలామంది సూట్ కేసులు ఖాళీ చేసుకుని, లేదా మన డబ్బులు మనకు వచ్చే చాలు ఇంకా వద్దులే ఈ జోదంలోకి మనం వద్దనుకుని తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఇవన్నీ కూడా ఒక పేరున్న కంపెనీస్, ఏదో ఒక పేరు, ఇప్పుడు మనిషి పేరు కావచ్చు లేదా కంపెనీ పేరు. వీళ్ళు కాకుండా ఏలియాలు వారి కిందకి మీరు మొదటి స్టార్టింగ్లో కొన్నట్టుగా ఎంతోమంది బాగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఉన్నారు కదా. ఉన్నారండి, అది మీరు అన్నట్టే సార్. ఓకే, సూట్ కేసులు వస్తుంటే పోతూ ఉంటే అట్లనే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు. కానీ నా బాధ ఏంటంటే సార్, మంచి కొన్ని వాళ్ళు ఇట్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండి. ఓకే, ఇది జూదమే, నేను జూదం కాదన్ను, కానీ కొంచెం ఆలోచించుకుంటే యూ కెన్ పిక్ ద రైట్ ఇది. ఓకే, మనం సినిమా చూడకుండా, నా బాధ ఏంటంటే మనం సినిమా చూడట్లేదు డిస్ట్రిబ్యూషన్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా మన కంట్రోల్లో ఉంటుంది. నేను ఆ కంట్రోల్ కోసం నేను ప్రొడ్యూసర్ అయ్యా. ఓకే, నాకు నచ్చిన సినిమాలు అంటే తర్వాత ఫస్ట్లో నాకు నచ్చిన సినిమాలు చేసేవాడిని, ఇప్పుడు జనాలకి ఏం నచ్చిన సినిమాలు చేద్దామనే దానికి వెళ్తున్నాం. ఓకే, జనాలకి ఇలాంటి సినిమాలు చూస్తున్నారు. లేకపోతే ఇప్పుడు 35 తీసుకున్నాను అనుకోండి, అసలు ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలు తీయడమే ఆపేశారు, ఎందుకంటే ఫ్యామిలీ రావట్లేదు థియేటర్కి, ఓటీటీలో చూసుకుంటున్నారని. అసలు మనం తీస్తేనే కదా తెలిసేది జనాలు థియేటర్కి వస్తున్నారో లేదో అనేది. నా ప్రయత్నం వస్తున్నారా లేదా దీంతో నాకు తెలిసిపోద్ది, నాకు క్లారిటీ ఉంటుంది. ఒక మంచి కథ తీసుకొచ్చాం, కథ బాగుంది, అంతా సినిమా అంతా పర్ఫెక్ట్గానే ఉంది, జనాలు థియేటర్కి రప్పిస్తారా, ఈస్ నాట్ జస్ట్ మై క్వశ్చన్, ఇండస్ట్రీ అందరూ. ఓకే, నాకు కొంచెం హోప్ ఇచ్చింది కమిటీ కుర్రోళ్ళు యూత్ ఫిల్మే, కానీ చిన్న సినిమాకి వస్తున్నారా లేదా అనేది నాకు హోప్ ఇచ్చింది. బాగుంటే ఆ మాత్రం దాన్ని ఇప్పుడు ఆయన కూడా అవన్నీ యూత్ఫుల్ ఫిల్మ్స్ కదా. ఇది వచ్చి టెస్ట్ అండి నాకు, ఫ్యామిలీలో వస్తున్నారా లేదా అనేది. సో నా బాధ ఏంటంటే ఒక పాస్ట్ 5 yearsలో 2020 నుంచి సీతారామం తప్పించి నాకు ఒక ఫ్యామిలీ సినిమా కనిపించలేదు. ఓకే, మేబీ హనుమాన్ కొంచెం వరకు వేసుకోవచ్చు. ఓకే, ఫ్యామిలీస్ కోసం తీసిన సినిమా అయితే ఏం లేదు, పిల్లల్ని హ్యాపీగా వెళ్ళి తీసుకెళ్ళగలిగే సినిమా రాలేదు. సో ఇది నా ప్రయత్నం, చూద్దాము వస్తారా అనుకుంటున్నాండి. ఇది వరకు ఫ్యామిలీ సినిమా అంటే ఫ్యామిలీగా వచ్చేవారండి, ఇప్పుడు ఇవాళ మా సినిమాలు కూడా ఫ్యామిలీలో వస్తున్నారు.
అవును రావట్లేదు కదా, వస్తున్నారు. సరిపోదా సినిమా పక్క మాస్ సినిమా కదా. మాస్ కొంచెం ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ హాఫ్ క్లాటర్ చేసుకునేదానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అంతే, బట్ అయినా ఫ్యామిలీస్ వస్తున్నాయి. గుంటూరు కారం, అవును అది మహేష్ బాబు ఒక విధంగా అందరూ ఫ్యామిలీ టెస్ట్తో పాటు మాస్ కూడా ఉంది. అవును అయినా ఫ్యామిలీస్ వచ్చాయి కదా. మీరు చెప్పేవన్నీ పెద్ద సినిమా సార్, నేను చెప్పేది చిన్న దాంట్లో ఫ్యామిలీ. ఇప్పుడు ఒకప్పుడు చిన్న దాంట్లో ఫ్యామిలీ తీయడం తక్కువ అసలు. అవును, అది కాదు ఎవరు చేయట్లేదు సార్, అది దానికి నేను ప్రయత్నించాను. సాధారణ చిన్న సినిమా తీశారంటే అయితే థ్రిల్లర్ అయ్యి ఉంటుంది, అవును, లేకపోతే ఎంటర్టైన్మెంట్. అవును, చిన్న సినిమాలో ఫ్యామిలీ తీయలేదు, నాకు ఒక కొలమనం లేదు. అంటే ఐ కాన్ కంపేర్ ఇట్ విత్ ఈ సినిమాతో కంపేర్ చేసుకోవచ్చు, ఈ సినిమాతో కంపేర్ చేసి నాకు లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళకి కూడా కంపేర్ చేసుకునే అనమాట. ఇప్పుడు మాదే స్కేల్. ఇప్పుడు చూస్తే ఈ సినిమా ఆడింది అంటే నాలాంటి ప్రొడ్యూసర్లు ఇంకా ఫ్యామిలీ సినిమాలు చేసేదానికి వస్తారు. అదే కదా. అవును, ఇప్పుడు పాతకాలంలో సార్ శ్రీరామదాసు అన్నమయ్య సినిమాలు తీసిన తర్వాత వేరే దేవుడి సినిమాలు తీసినప్పుడు జనాలు రాలేదు, రాకపోయేసరికి దేవుడి సినిమాలు చూడట్లేదు అనుకుంటారు. ఇప్పుడు దేవుడు ఉన్న సినిమాలు ఆడేస్తున్నారు సార్, కొంచెం టచ్ పెట్టినా, మేము కార్తికేయ చూస్తున్నా, హనుమాన్ చూసుకున్నా, జస్ట్ సో తిరుపతికి జనాలు ఏం తగ్గలేదు సార్, పెరుగుతూనే వెళ్ళారు. తెలుగునాడు భక్తి రసం అంతే ఎక్కువైంది. సేమ్ థింగ్ ఫర్ మీ 35 కూడా అమ్మ మించిన కమర్షియల్, అమ్మ సెంటిమెంట్ మించిన కమర్షియల్ ఎలిమెంట్ ఏం లేదు సార్ మా దాంట్లో, అది దండిగా ఉందని నాకు నమ్మకం. ఇంకా అనమాట అంతే. కానీ ఇక్కడికి ఓవర్సీస్కి ఇంకో తేడా ఏంటంటే, ఇక్కడ సినిమా కిందకి అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చిన, సబ్సిడీకి ఇచ్చిన, ఫెయిల్ అయితే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద పేమెంట్ బ్యాక్ అని ఇలాంటివి అడ్జస్ట్మెంట్లు అని కొంత కవర్ చేయడం అని ఉంటుంది. బట్ మీ ఓవర్సీస్లో కిందకి అమ్మేసిన తర్వాత అక్కడి వ్యవహారాలు ఏముండవు కదా. ఉండదు. కొంతవరకు ఏంటంటే మనం కంటిన్యూస్గా సినిమా చేస్తున్నాం అనుకోండి, వేరే సినిమాల్లో ఇప్పుడు 10,000కి ఇవ్వాల్సింది లాస్ట్ టైం పోయింది కదా 5,000కి ఇస్తున్నాం, ఆ వరకు ఉంటుందండి అంతే, అక్కడ కూడా ఆ వరకు ఉంటుంది. ఓకే, కానీ అదే చాలా డబ్బులు చేసుకున్న సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మేము అర్జున్ రెడ్డి చేసుకున్నాము, ఓకే అసలు చాలా తక్కువ కమ్ముకున్నాం, అందరికి ఏరియాలో బాగా డబ్బులు చేసుకున్నాం. మహానటి చేసాము, మేము చేసినవన్నీ చాలా చిన్న సినిమాలు. నేను నిర్వాణ సినిమాస్లో చేసినవి ఏది 4 కోట్లు పెట్టి ఎక్కువ పెట్టి కొనలేదు. హైయెస్ట్ పెట్టింది గౌతమిపుత్ర శాతకర్ణి. అప్పటికి బాలయ్య గారి సినిమా అంటే అంత ప్రైజా అని అన్నారు. ఇప్పటికీ బాలయ్య గారిది మేబీ నాకు కరెక్ట్ నెంబర్స్ తెలియదు, గౌతమిపుత్ర శాతకర్ణి దాటలేదేమో అని ఏ సినిమా అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా 1.6 మిలియన్ చేసింది. సో ఏదైనా ఎక్కడ పోతావో చిన్నవాడ ఉంది, చాలా తక్కువ కొన్నాము, అది 890 చేసింది. అని ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఫిలిం, అది మేము చాలా తక్కువ కొన్నాము, ఎక్కువ చేసింది. అర్జున్ రెడ్డి, ఆనంద బ్రహ్మ కూడా చాలా తక్కువ కొన్నా చేసింది. సమ్మోహనము, అన్ని ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, అన్ని చిన్నవి పిక్ చేసుకుంటూ వెళ్ళాం. చిన్నవి వర్కౌట్ అవుతాయా లేవో తెలీదు, అది ఇంకా ఆ రిస్క్ తీసుకున్నా. అదే స్ట్రాటజీ నేను సినిమాల్లోకి వచ్చాను, అదే పట్టుకొని. ఇక్కడ ఓవర్సీస్ ఆడియన్స్ ఒకప్పుడు రివ్యూ అన్నది ఎక్కువ ఓవర్సీస్ ఆడియన్స్ దగ్గరే ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. అవును, మన దగ్గర తక్కువ ఉండేది. వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళేది ఇక్కడ. వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పటికీ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ఫైనల్. అవును, అక్కడైనా ఇక్కడైనా ఇప్పటికీ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ మించింది లేదు. అవును, అయితే వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూ మ్యాచ్ అయిందంటే ఇంక ఎక్సలెంట్. కరెక్ట్. ఇప్పుడు రాను ఒక కంప్లైంట్ ఏంటంటే రివ్యూస్ తెల్లజామున ఇస్తారు, ఎర్లీ మార్నింగ్ ఇస్తారని, ఉదయం ఇస్తారని పట్టుగా పెట్టినారు. ఇప్పటికీ ఓవర్సీస్ వాళ్ళు 100% రివ్యూస్ మీద డిపెండ్ అవుతున్నారన్నా మీ అంచనా? కొంతవరకు అవుతున్నారండి, ఎందుకంటే మీరే అన్నారు కదా మా జనాలు వచ్చేసారని. ఆ జనాలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ డే. ఓకే, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంటి నుంచి జనాలు బయట కదలాలంటే రివ్యూ చూస్తున్నారండి. నేను మీకు ఈ రివ్యూస్ గురించి కొంచెం క్లారిటీగా మాట్లాడతాను. నేను అవ్వకముందు నేను రివ్యూస్ చూసే వెళ్ళేవాడిని సినిమాకి అన్ని, కానీ నేనేం చేసేవాడిని ప్రతి సినిమా చూసేవాడిని. నా రివ్యూ మీ రివ్యూతో మ్యాచ్ అయ్యేదా నేను అంచనా వేసుకున్నాను. మా ఆలోచన, ఎందుకంటే అందరికన్నా ముందు నేను చూసేవాడిని. ఇప్పుడు కూడా ఈరోజు కూడా షో ఆడ 2 o'clockకి ఫస్ట్ షో అయితే కుదిరితే ఇంకా ముందేమైనా చూసేదానికి ప్లాన్ చేసుకునేవాడిని. ఓకే, ఆ 2 o'clock చూసేదాన్ని. అదే ఫస్ట్ షో చూసి ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చే లోపల నేనేమనుకున్నానో అది రివ్యూ వాళ్ళు చేస్తున్నారా, కరెక్ట్గానే వస్తుందా, మ్యాచ్ అవుతుందా అని నేను చూసుకుంటూ ఉండేవాడిని. చాలా వరకు అలా చూసుకుంటేనే నేను సబ్జెక్ట్స్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోగలుగుతాను అని. ఏమైపోయిందంటే రాను సార్ వెబ్సైట్సే. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు యూట్యూబ్ రివ్యూస్ ఉండేవి కావు. ఇప్పుడు యూట్యూబ్ రివ్యూస్ చాలా బాగా అయిపోతుంది. అప్పుడు ఇంటి వెబ్సైట్సే. ఓకే, ఒక 5 వెబ్సైట్స్ 6 వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రివ్యూలు బట్టే జనాలు అన్నిట్లో ఒక లుక్ వేసుకొని మీ దాంట్లో ప్రాపర్గా చూసుకొని వెళ్ళేవాళ్ళు, థియేటర్ కదులుతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కోవిడ్ ముందు వరకు రివ్యూస్ అనేది స్కేల్ సార్, ఆ స్కేల్ ఉంటుంది కదా 3/5, అది
కొంచెం డిఫరెన్స్ ఉండేది సార్ బాగా. 3.25 కూడా ఇచ్చేవాళ్ళు. 3.25 అంటే చాలా మంచి సినిమా, 3 అంటే మంచి సినిమా, 2.7 అంటే పర్లేదు, అలాంటి డిఫరెన్షియేషన్ మేము మా మైండ్లో ఉండేది అదే ఆడియన్గా చెప్తున్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే కోవిడ్ తర్వాత నుంచి 8 సినిమాలే 3 రేటింగ్లు, 8, 3.5 ఒకటి కూడా రాలేదు. ఒక్క సినిమా కూడా 3.5 లేదు. మేబీ నేను మిస్ అయ్యానేమో నాకు తెలియదు. 8 3 రేటింగ్ ఫిల్మ్సే ఉన్నాయి. అన్నీ ఆ 2 నుంచి 2.75 మధ్యలోనే. హిట్ సినిమాలు కూడా 2.75. కొన్ని కొంచెం కమర్షియల్ సినిమాలు బాగున్నాయి, కమర్షియల్ సినిమాను పెద్ద సినిమా అయితే 2.5, బాగాలేకపోయినా బాగుంటే 2.75 వెళ్తుంది. అదే మంచి కమర్షియల్ సినిమా అంటే 3 బాగుంది అంటే ఆ 3 దగ్గర ఆగిపోతుంది. అంటే ఏమైపోయిందంటే దానివల్ల మాకు ఒక 2.5 రేటింగ్ సినిమాకి అది హిట్టా ఫట్టా అనేది మేము దాన్ని చూసి వెళ్ళేది. ఇప్పుడు ఏమైపోతుందంటే యూట్యూబ్ రివ్యూలకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వాడు బాగుందా బాగాలేదా అని ఇందులో చూసుకొని రెండు కంపేర్ చేసుకొని వెళ్తున్నాం. కరెక్టే. నేను అడ్డుస్తున్నాను. ఏమంటే మీరంతా కూడా యూఎస్ వెళ్ళారంటే చదువుకున్న వాళ్ళు అవును వెళ్ళారు కదా. రివ్యూ అనేది హిట్టింగ్ ఉంటుంది, దాని కింద రేటింగ్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది. అవును, ప్లస్లు మైనస్లు ఉంటుంది. అంటే కేవలం ఆ రేటింగ్ నెంబర్ చూసి ఆగిపోతున్నారా సార్? లేకపోతే రివ్యూ మొత్తం హాఫ్ ఆఫ్ ది పీపుల్ నెంబరే చూస్తున్నారు సార్. అది నేను హాఫ్ ఆఫ్ ది పీపుల్ నెంబర్ చూసి టక్కని వేరే వెబ్సైట్ వచ్చేసి వాడి నెంబర్ చూసి టక్కని వేరే వెబ్సైట్ నెంబరు లాస్ట్లోనే ట్యాగ్ లైన్, నెంబరు లాస్ట్లోనే ట్యాగ్ లైన్ ఒకటి చూస్తారు. కింద ఏం పెట్టారు అనే ట్యాగ్ నెంబర్ చూస్తారు, లాస్ట్లో ట్యాగ్ పెట్టారు. ఆ ట్యాగ్ అట్లీస్ట్ నెంబర్ తక్కువ ఉన్న ట్యాగ్ లైన్ బాగుందా మేబీ ఒక ఛాన్స్ ఇస్తారు. వాడి రివ్యూ ఏం చదువుతున్నారు అంటే 2.25 2.5 జడ్జి చేయలేకపోతున్నావు. అవును, అదే కనుక మీరు మొత్తం చదివి ఉంటే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీకు ఒక సినాప్సిస్ వచ్చి సినిమా మీద మీకు ఒక ఐడియా వస్తుంది. సార్ అంత టైం పెట్టుకోవట్లేదు సార్. వాళ్ళు వెళ్ళిపోవాలనుకో అంటే ఇంక నెంబర్ ఒకటి ఇంకా కొన్నాళ్ళకైతే రివ్యూ రాయడం మీద ఓన్లీ నెంబర్ ఇచ్చి సార్. ఇప్పుడు యూట్యూబ్ ఏమవుతుంది, యూట్యూబ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ్లైన్ మీద బాగుందా బాగాలేదా అని రాసేస్తున్నారు సార్. బాగుంది అంటే అది ఓపెన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఓపెన్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు రాయటం ఆపేశారు. ఓకే, మేము యూఎస్లో ఎగ్జాంపుల్ ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతను తమ్లైన్లో సినిమా బాగుంది అని పెట్టంగానే అది ఓపెన్ చేసి చెక్ చేయట్లేదు. అది 3 నిమిషాలే ఉంది సార్, అయినా కూడా చెక్ చేయట్లేదు. బాగుంది అనగానే నాకు కావాల్సి వచ్చేసింది బాగుంది సినిమా అని. వాడు ఎప్పుడు బాగుందని పెట్టడు. ఓకే, కొందరు యూట్యూబర్లు వాళ్ళు తిడతానే ఉంటాడు. ఏ సినిమా అయినా నచ్చవు ఆయనకి నచ్చింది అనుకో ఒక సినిమా, అదే ఎందుకు నచ్చిందా వీటికి నచ్చిందా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు కూర్చొని. వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిందో లేదో అది వాళ్ళ వ్యక్తిత్వం. ఓకే, అట్లీస్ట్ జనాలు కదిలిస్తుంది కొందరు. అంటే అప్పుడు బేసిక్గా అది వెబ్సైట్లో నుండి ఇంకో మాధ్యమం ఇంకో మీడియా అవునండి, వాళ్ళది తప్పు కాదు. కేవలం ఆ నెంబర్ దగ్గరే ఆగిపోతున్నారు మీ అంతా. ఆ నెంబర్ దగ్గర ఆగిపోవడం వల్ల ఆ నెంబర్తో పాటు కంటెంట్ మొత్తం చూసుంటే అవును ఖచ్చితంగా ఈ 2.5 ఇచ్చినా కంటెంట్ బాగుంది, అవును, లేదు 2.75 ఇచ్చినా కంటెంట్ వీక్గా ఉంది అని వచ్చి మీకంటూ ఒక ఐడియా వస్తుంది కదా. అవును సార్, ఆ ఐడియా తీసుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఈ లాజిక్ చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ సిస్టమ్కి తీసుకోండి, పేరెంట్స్ అందరూ 100కి 100 రాకపోతే హట్ అయిపోతుంటారు. యాజ్ అ ప్రొడ్యూసర్స్గా మాకు కూడా నెంబరు ఓకే 100కి 100 వచ్చే దానికోసం ట్రై చేస్తాం. కొన్ని సినిమాలు మంచి పేరు కోసం తెచ్చుకుంటాం, డబ్బులు రాకపోయినా అట్లీస్ట్ ఆ రేటింగ్ అనేది కనిపిస్తుంది. కానీ నేను వెరీ హానెస్ట్గా మాట్లాడుతున్నాను, కొన్ని రివ్యూలు ఎలా ఉన్నాయంటే ఈ సినిమా ఆడదేమో కమర్షియల్గా అని చెప్పి రివ్యూ తక్కువ వచ్చేస్తున్నాయి సార్. నాకు అది బాగా కంటెంట్ బాగుందా, ఇది థియేటర్లో ఆడదేమో అని అనేసుకొని రివ్యూ ఒక 0.25 తగ్గించేస్తున్నారు. అక్కడ సినిమాలు కొన్నిసార్లు అప్రిషియేషన్ కోసం తీసిన సినిమాలు ఆ రివ్యూ వస్తుందేమో అని అనుకున్నా కూడా రావట్లేదు. అంటే దానికి తప్పు రీడర్స్ కూడా ఉంటుంది. అవును, నేను అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక రివ్యూర్ ఎవడైనా 2.7 ఇప్పుడు మీ చిన్న సినిమా చాలా బాగుంది, చాలా బాగా కంటెంట్ తీశారు, బాగా తీసి మీకు మంచి రేటింగ్ ఇచ్చాడు, బట్ థియేటర్లో జనాలకి నచ్చలేదు అనుకున్నాం, ఓటీటీలో వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు ఏమన్నా మాలుతారండి, రే నువ్వు దానికి ఎంత ఇచ్చారా, అక్కడ 10 రూపాయలు రాలేదు థియేటర్లో. అదే సార్, అది మెల్లగా అలవాటు పడుతుంది సార్. కమర్షియాలిటీకి కంటెంట్కి సంబంధం లేదు సార్. ఓకే, అది ఎప్పుడైతే రీడర్స్ అంటే వాళ్ళు అన్నారని చెప్పి మనం పట్టించుకోకూడదు సార్. ఓకే, పట్టించుకోండి. నేను చెప్తున్నా ఇలాంటి ఒక రకం మీరు ఇందాక వాళ్ళకు డోలమైన స్థితికి వెళ్తున్నారు. నేను మీ దానికి ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మనమంతా సినిమా అయింది సార్. ఓకే, థియేటర్లో కంటెంట్ చేయాలి, మీరు 3.5 రేటింగ్ ఇచ్చారు. ఓకే, నేను చాలా మెచ్చుకున్నాను. 3.5 ఇచ్చారు సార్. మహానటికి 4 ఇచ్చారు మీరు. ఓకే, మనమంతా 3.5 ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, నాకు తెలుసు అదే ఆంథాలజీ ఫిల్మ్ మీకు బాగా నచ్చింది, 3.5 రేటింగ్ ఇచ్చారు. కానీ థియేటర్లో ఆడుతుందా అంటే నాకు తెలియదు, కానీ కంటెంట్ చూసి బాగా ఇచ్చారని. కానీ జనాలు ఏమన్నారు, పబ్లిక్ ఇప్పుడు కూడా అది చూపించి మనమంతా అని అందరూ మాట్లాడతారు. ఓకే, విచ్ ఇస్ రాంగ్ అని ఎన్నిసార్లు చెప్పాను. మళ్ళీ సినిమా తీయడం లేకుండా అదే అంటాను. అలా మంచి సినిమా సార్, అది చాలా మంచి సినిమా. సో మంచి సినిమాకి నిజంగా ప్రోత్సహిస్తే అవి చూసి ఇంకో ప్రొడ్యూసర్ డబ్బులు పోయినా ఆనందపడతాను సార్. మరి మీ లెక్క ప్రకారం ఆ నెంబర్ చూసి వెళ్ళిపోవాలి కదా.
వెళ్ళిపోవాలి సార్, ఆ నెంబర్ చూసి వెళ్ళాలి. ఓకే, కొన్ని ఇప్పుడు అప్పట్లో ఒకడు ఉండేవాడు ఉంది సార్ సినిమా, దానికి కూడా మీరు 3.25 ఇచ్చారు. ఓకే, దానికి కూడా ఎవరు రాలి యూఎస్కి. ఓకే, కొన్ని సినిమాలు సార్ హైప్ని బట్టి దాని తర్వాత రిలీజ్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అప్పట్లో ఉండేవాడు 10 థియేటర్లు 12 థియేటర్లు తిరిగింది. ఆ 3 days జనాలకి ఇంకా రీచ్ కాకపోతే మీరు 3.25 ఇచ్చినా ఆ ప్రమోషన్ అలా వర్కౌట్ అవ్వలేదు అంటే తెలియదు సార్. కొన్ని ఎందుకు వర్కౌట్ అవ్వో వీ డోంట్ నో. అది ఓకే, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ ద నెంబర్, ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ మౌత్, ఇట్ రీచెస్ ద ఆడియన్స్. మేబీ ఆ జానర్, ఇప్పుడు మనమంతా అనే జానర్ ఇస్ అన్ ఆంథాలజీ జానర్, అది థియేటర్కల్గా వర్కౌట్ అవుద్దా తెలియదు సార్. యాజ్ అ కంటెంట్ వైజ్ ఇట్స్ అ గుడ్ కంటెంట్, మీరు బాగా ఇచ్చారు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్లో థియేటర్లు మోనోపలి అని, థియేటర్ల దగ్గర ఉన్నవాడు అవును కింగ్ అని లేదు, సినిమాలు ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళకి థియేటర్ వాళ్ళు లొంగి ఉంటారు. అవును ఎందుకంటే కంటిన్యూ ఫీడింగ్ ఇస్తారు కాబట్టి. అవును సార్. సో వాళ్ళ మాట వింటారు, ఆ విధంగా వేరే వాళ్ళు థియేటర్లు ఉంటారు. ఇలాంటి పద్ధతి మెల్లిమెల్లిగా ఓవర్సీస్లో కూడా ఉంది వస్తుందా? సార్, ఉంది సార్, వస్తుందా? ఉంది సార్, ఇప్పుడు కూడా ఉంది, అది మెల్లగా వస్తుంది. ఏంటంటే ఒక పెద్ద సినిమాలు తీసుకొచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్ పెరుగుతుంది. ఓకే, వాళ్ళకి చిన్న సినిమాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి థియేటర్లో కొంచెం ఈజీ అవుతుంది. అది ఎప్పుడు ఈజీ అవుతుంది అంటే ఒకే రోజు 4-5 సినిమాలు ఉన్నాయనుకోండి సార్, 4-5 సినిమాలు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అంటే దే ఆర్ వైట్ పీపుల్ కదా, వాళ్ళకి మన సినిమాల గురించి తెలియదు. వాళ్ళకి ఏ సినిమా ఏది ఆడుతుందో అంచనా కోసం డిస్ట్రిబ్యూటర్ పేరు తీసుకొచ్చే దాన్ని బట్టి వెళ్తుంది. ఓకే, ఆ పేరుని బట్టి వాళ్ళకి థియేటర్లు వెళ్తున్నాయి. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఇప్పుడు దిల్రాజు గారి సినిమా జనకైతే గనక దానికి అసలు థియేటర్లే దొరకకుండా చేస్తున్నారు. థియేటర్ సార్ అది తప్పు సార్, దొరకనీయకుండా చేయడం ఏం లేదు సార్. ఇప్పుడు మా దానికి దొరికినాయి. ఎందుకు దొరికాయి అంటే నిర్వాణ సినిమాస్ కాబట్టి ఇచ్చారు అని నేను కూడా అనుకున్నాను. అరే దానికి ఇవ్వకుండా మాకెందుకు ఇచ్చారని నేను సందీప్కి ఫోన్ చేసి అడిగా, ఏంటి జనకైతే కనుక రాకపోవటం ఏంటి అని. అంటే దే ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. బుకింగ్ లేట్గా పంపించడము, లేట్గా వెళ్ళడము, ఆల్రెడీ వాళ్ళు ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు నో చెప్పలేదు సార్, మళ్ళీ వచ్చి క్యాన్సిల్ చేయలేరు. ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ స్క్రీన్ బుక్ అయిపోయినాయి అనుకోండి, కొత్తగా వచ్చి ఇంకో సినిమా ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళకి లేకపోతే వాళ్ళు నోయే చెప్తారు సార్. ఇంత పెద్ద సినిమా అయినా వీళ్ళకి ఒకసారి ఎస్ చెప్పినప్పుడు అక్కడ కూడా చిన్న గడబడి స్టార్ట్ అయింది సార్, ఇక్కడలాగే కొంతవరకు అయింది సార్. సో మన లక్షణాలు ఇక్కడ వచ్చి అమెరికా దాకా వెళ్తున్నాయి, కానీ అది అన్నిసార్లు జరగవు సార్. వాళ్ళకి ఒక పెద్ద సినిమా ఉంది బీటిల్స్ అని, ఓకే, గోట్ ఉంది, గోట్ బాగా చేస్తుంది. ఓకే, మేము August 15 పోస్ట్పోన్ అయినప్పుడే మేము పంపించేసాం. నాకు అనౌన్స్ చేయడం లేట్ చేసామే కానీ మా మైండ్లో 5th అనే ఉంది. మేము బుకింగ్ 5th అనే పెట్టాము. ఇప్పుడు రిలీజ్ యూఎస్లో 4th, ప్రీమియర్స్ 5th. మేము బుకింగ్ ముందే పంపించేసాం కాబట్టి తర్వాత ఇక్కడ 6th అని మార్చినా, గోట్ వస్తుందని 1 date మార్చినా అక్కడ మార్చలే. ఎందుకంటే మారిస్తే మాకు థియేటర్లు రావేమో అని భయంతో 2 రోజుల ముందే మేము యూఎస్లో వేసేస్తున్నాం ఇంకా. సో 4th ప్రీమియర్స్, 5th ప్రాపర్ రిలీజ్ అని వెళ్ళిపోయాం. ఎందుకంటే మేము August 15 పోస్ట్పోన్ చేసేటప్పుడే మేము 5th రిలీజ్ రాబోతున్నాం అనుకొని యూఎస్లో బుకింగ్ కూడా చేస్తాం మేము. వాళ్ళు అప్పుడు ఎస్ ఇచ్చేసారు, మాకు ఎస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రాకపోవడానికి నాకు తెలియదు, నా కంట్రోల్లో అయితే లేదు, మేము చేయలేదు ఏమి. దిల్రాజు గారికి ఏమైనా అనుకుంటారని చెప్పేస్తున్నాను, నేనేం చేయలేదండి. మీరు చేయలేదు, ఇప్పుడు ఇంకా మీరు లీడ్లో లేరు కదా. లేదు అసలు కాదు. ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ చేశారు అక్కడ? బుకింగ్ స్టార్ట్ అయింది. ప్రామిసింగ్ ఉందా? ఇక్కడ ఇంకా అక్కడ అంత ఫాస్ట్గా అవ్వదండి. ఫస్ట్ అక్కడ రివ్యూయర్స్ వాళ్ళంతా చూసుకొని అక్కడ టాక్ స్ప్రెడ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ బుకింగ్, ఇక్కడ ప్రీమియర్ బుకింగ్ కొంచెం ప్రామిసింగ్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రీమియర్స్ వరకు 4th స్టార్ట్ చేసాము, 2 shows పెట్టాము ఏఎంబీలో. లెంత్ ఎంతనా 2 hours 20 minutes, 2:20. ఫస్ట్ హాఫ్ వచ్చి 1 hour 3 minutes, సెకండ్ హాఫ్ కొంచెం పెద్దది. పూర్తిగా ఎంగేజింగ్ ఉంటుందా? వెరీ ఎంగేజింగ్ ఉంటుంది, వెరీ ఎంగేజింగ్ ఉంటుందండి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ హాఫ్ ఇస్ ద వరల్డ్ బిల్డింగ్, సెకండ్ హాఫ్ ఇస్ ద మెయిన్. ఇంకా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ ఇస్ వరల్డ్ బిల్డింగ్. ఓకే, కథ, ఇంట్రడక్షన్స్ అన్నిటి అందులోకి తీసుకెళ్తాము, వరల్డ్లోకి తీసుకెళ్తాము. కాన్ఫ్లిక్ట్ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతూ సెకండ్ హాఫ్ అంటే వెరీ ఎంగేజింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువైనా అదే మీకు లెంత్ తెలియకుండా వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ తక్కువ, సెకండ్ హాఫ్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్ 1 hour 3 minutes, సెకండ్ హాఫ్ 1 hour 18 minutes. సో సెకండ్ హాఫే 8 minutes 1 hour పర్వాలేదు. నేను ఈ అన్ని 3 గంటల సినిమాలు లేదులేండి, వద్దన్నా కానీ 3 గంటల సినిమా చూపిస్తున్నారు కదా. అంతే, దట్స్ ట్రూ అండి. మేము ఆ విషయంలో కొంచెం కేరే తీసుకున్నాము. ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకొని ముందు 2.5 hours ఉంది, తీసుకొని ఎక్కడెక్కడ కొంచెం మాకు అనిపించిందో ఫస్ట్ హాఫ్ కొందరు కంప్లైంట్ చేసినప్పుడు కూడా మేము లెంత్ తగ్గించాము. ఇంకా అవార్డులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి? బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. అంటే ఏమో ఇయర్ ద బెస్ట్ ఫిల్మ్ ఇయర్ 35 అవుద్దని చాలా నమ్మకంగా ఉన్నా. ఏదో చిల్డ్రన్ కేటగిరీలో అలాంటిది ఏమన్నా సార్, చిల్డ్రన్ కేటగిరీలో వస్తే ఐల్ బి లిటిల్ డిసప్పాయింటెడ్. యాజ్ తెలుగు ఫిలిం బెస్ట్ ఫిలిం కేటగిరీలోనే రావాలి అని, బెస్ట్ రీజనల్ ఫిల్మ్ వస్తుందనే నమ్మకము, వస్తుంది అనుకుంటున్నాను.
నాట్ జస్ట్ ద ఫిలిం, ఐ థింక్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా, ఈవెన్ నివేత పర్ఫార్మెన్స్ కూడా రావచ్చు అనేది ఐ హ్యావ్ చాలా మంచి పెర్ఫార్మర్. చాలా బాగా చేసింది. ఆమెకు కూడా దిస్ హ్యాస్ అన్ని ఎవరు కొట్టేస్తుంది అనే నమ్మకం కూడా ఉంది సార్. అన్ని ప్రీవియస్ ఇప్పుడు మంచి అవును సార్. లైనప్ సార్ చూసిన వాళ్ళందరూ అదే అంటున్నారు సార్. చూసిన వాళ్ళందరూ బలగం తర్వాత ఈ సినిమానే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, అట్లా ఇంకా మనకి ఒక చిన్న సినిమాల్లో బలగం అనేది ఒక బెంచ్ మార్క్ అయిపోతే దానికి మించిందో నాకు తెలియదండి. సినిమా చూసిన తర్వాత నాకు తెలుస్తుంది. ఓకేలేండి. సో మీరు ఖచ్చితంగా అంత స్క్రిప్ట్ని నమ్మారు. అవునండి. సినిమా వచ్చిన తర్వాత చూసుని కూడా మీరు నమ్మకం ఎగ్జైటింగ్గా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంది మీ హార్ట్లోంచి వస్తుందని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. నాలుగు చివరి నుంచి కాదు, వస్తుంది తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి హిట్ కొడుతున్నారని, ఒక మంచి బ్యానర్గా తెలుగులో నిలబడతారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.